ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ శివమహాపురాణము 17వ భాగము. రామేశ్వరలింగము. రామేశ్వరలింగము చాలా గొప్ప లింగము. మహాబల సంపన్నుడైన రావణాసురుని సంహారము అంత తేలికైనది కాదు. దీనికి పరమ మంగళప్రదుడైన శంకరుని అనుగ్రహం కావాలి. ఈశ్వర, లంకాపట్టణమునందు ప్రవేశించి రావణుడే 10 తలలతో నా కంటపడిన ధర్మము తప్పనంత సంయమనంతో కూడిన బుద్ధి నా యందు ప్రచోదనమై యుద్ధము జరుగుగాక అని శ్రీరాముడు శంకరుని ప్రార్థించాడు. రాముడు ఎన్నడూ ధర్మము తప్పలేదు. శ్రీరాముడు శంభులింగమును ఆరాధన చేశాడు. ఒక శివలింగమును పెట్టి దానిని ఆరాధన చేసి లేచి దాని ముందు నాట్యం చేశాడట. అనగా రామచంద్రమూర్తికి ఎన్ని విద్యలు వచ్చో అన్ని విద్యలతో శంకరుడు ప్రీతి చెందేటట్లుగా ప్రవర్తించాడు. తనకు ఏ విభూతి ఉంటే ఆ విభూతిని ఈశ్వర ప్రసాదం కొరకు వినియోగించాడు. స్వామిన్ శంభో మహాదేవ సర్వదా భక్తవత్సలా పాహిమాం శరణాపన్నం తద్భక్తం దీనమానసం. ఈశ్వరా, నేను నీ భక్తుడిని, దీనుడిని. ఎప్పుడైనా నా నుండి కోపం బయటకు రావచ్చు. బాహ్యమునందు గొప్ప బల పరాక్రమములు గల రావణాసురుణ్ణి నేను నిగ్రహించాలి. మీరు శివుడు, మంగళప్రదులు, నన్ను ఆశీర్వదించాలి, జయమును ఇవ్వాలి. కాబట్టి శంకర, నన్ను అనుగ్రహించండి అన్నాడు. అనేసరికి శంకరుడు ప్రత్యక్షమై శ్రీరాముని చేత పూజలు అందుకున్నాడు. శ్రీరాముడు, నీవు ఇక్కడనే వసించు. ఇక్కడ వసించిన నిన్ను రామచంద్రమూర్తి చేత ప్రతిష్ఠించబడిన లింగము అనే పేరుతో లోకమంతా నిన్ను ఆరాధన చేస్తుంది అన్నాడు. శివుడే ఇప్పుడు శ్రీరాముడిగా వెళుతున్నాడు. శివస్య హృదయం విష్ణుః, విష్ణోశ్చ హృదయం శివః. లంకకు వెళుతున్న శ్రీరామునికి పరమశివుని ఆశీర్వచనం కలిగింది. నీవు జయమును పొందుతావు అని పరమశివుడు ఆశీర్వదించాడు. ఇప్పుడు ఆయన రామచంద్రమూర్తి కోరిక మేరకు ఒక శివలింగంగా కూడా ఆవిర్భవించారు. రావణుని సంహరించి తిరిగి పుష్పక విమానంలో రామచంద్రమూర్తి సీతమ్మ తల్లితో కలిసి వెడుతూ క్రిందకి చూపించారు. సీత, ఇదిగో సేతువు, అదిగో అక్కడే నాకు మహాదేవుడు సాక్షాత్కరించి నన్ను అనుగ్రహించాడు అని చెప్పారు. రామాయణంలో యుద్ధకాండలోని శ్లోకములలో ఈ పాదం ఉంది. ఆయన శివపూజ చేశాడు అనడంలో ఏమీ సందేహం లేదు. ఇక్కడ మనకి ఒక సందేహం కలగవచ్చు. సముద్రం దాటే ముందు రామచంద్రమూర్తి పూజ చేసిన సందర్భంలో శివలింగం ఆవిర్భవించింది అని చెప్పుకున్నాము. కానీ ఈవేళ రామేశ్వరం దీవి ఎందున్న శివలింగమును రామచంద్రమూర్తి స్థాపిత లింగంగా పూజ చేస్తున్నాము. రెండూ ఒకటేనా? అలా అయితే స్థల పురాణంలో రావణ సంహారము అయిపోయిన తరువాత రామచంద్రమూర్తి ప్రతిష్ఠ చేయడం కోసం హనుమను కాశీపట్టణం పంపించి విశ్వనాథలింగమునొక దానిని తీసుకురమ్మంటే హనుమ కించిత్ ఆలస్యంగా వస్తే సీతాదేవి సైకతలింగము తయారు చేసిందని, దానిని రామచంద్రమూర్తి ప్రతిష్ఠ చేశారని రామేశ్వరంలో చెబుతూ ఉంటారు. పైగా అక్కడ సరస్వతీబావి, సావిత్రీబావి, గాయత్రీబావి మున్నగు బావులు ఉన్నాయి. ఈ 2 శివలింగములు ఒకటేనా? ఈ విషయమును మహానుభావుడు మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారు రామాయణమునందు ధర్మసూక్ష్మములు అనే గ్రంథంలో పరిష్కారం చేశారు. ఆయన ఒక మాట చెప్పారు. కూర్మ పురాణంలోంచి ఒక విషయమును ప్రతిపాదన చేస్తూ యావస్సేతుశ్చతావశ్య కాశ్యాం ఎత్ర తిరోహితః. నేను తిరోహితుడనై ఉంటాను, అందరికీ నేను కనపడను, కనపడకుండా ఉంటాను అని శంకరుడు అన్నాడు. కనపడకుండా ఉన్నాడు కాబట్టి రామచంద్రమూర్తి చేత ప్రతిష్ఠించబడి రామచంద్రమూర్తి చేత పూజలందుకున్న శంకరుడు సముద్రమునకు ఈవలి ఒడ్డున సాక్షాత్కరించాడు అని మీరు ఒక నమస్కారం చేసి ద్వీపంలోకి వెళితే అక్కడ రామేశ్వర క్షేత్రంలో ఉన్న శివలింగం సీతమ్మ తల్లి చేతులతో పోగు చేయబడిన మట్టితో ఏర్పడిన శివలింగ దర్శనం అవుతుంది. వ్యాసుడు స్కాందపురాణంలో నాగరఖండమునందు ఈ శివలింగం ప్రతిష్ఠితం చేయబడడం యథార్థమే అని చెప్పి ఉన్నాడు. కాబట్టి అది రామేశ్వరలింగమే.
హనుమ కూడా శివుని అవతారమే అని శివపురాణం చెబుతుంది. హనుమ కూడా రాక్షస సంహారమునందు ప్రధాన పాత్ర పోషించాడు. హనుమ చేతితో కూడా ఒక శివలింగం ప్రతిష్ఠ అవ్వాలి అని విశ్వనాథుడు భావించి ఉంటాడు. అందుచేతనే కించిత్ ఆలస్యం అయితే ముహూర్తం అయిపోతుందని సీతమ్మ ప్రతిష్ఠించాలి. తన సంకల్ప ముహూర్తమై హనుమ ప్రతిష్ఠించాలి. అందుకని ఈశ్వర సంకల్పంగా సీతమ్మ తల్లి అక్కడ ఇసుకను ప్రోగు చేస్తే అది శివలింగము అయ్యింది. ఇప్పుడు దానిని రామచంద్రమూర్తి ప్రతిష్ఠ చేశాడు. దానిని రామనాథలింగము అని పిలుస్తారు. రెండవది హనుమ తీసుకువచ్చిన లింగము. అది కాశీ నుండి తేబడింది కాబట్టి దానిని విశ్వనాథలింగము అని పిలుస్తారు. ఆ బావులలో ఉండే నీటి యందు ఓషధి శక్తులు ఉంటాయి. ఆ బావుల నీటితో స్నానం చేయాలి. రామేశ్వరంలో మనం సముద్ర స్నానం చేస్తాము. రామేశ్వర దర్శనం అద్భుతమైన దర్శనం. అక్కడ రైల్వే స్టేషన్లో ఒక గొప్పతనం ఉంది. కొత్త ప్లాట్ఫారం కట్టడం కోసమని తవ్వితే అక్కడ పెద్ద దక్షిణామూర్తి విగ్రహం బయటపడింది. ఆ దక్షిణామూర్తిని భారతీయ రైల్వే వారు మరో చోట పెట్టకుండా రైల్వే స్టేషన్ ప్రాంగణంలోనే ఉన్న పెద్ద రావి చెట్టు క్రింద పెట్టారు. మీరు రైల్వే స్టేషన్లోనే దక్షిణామూర్తిని దర్శనం చేసుకోవచ్చు. అక్కడే శంకరాచార్యుల వారు తీసుకువచ్చిన శివలింగములలో ఒక శివలింగం ఉంది. అది స్ఫటికలింగము. దానిని సూర్యోదయం కాకుండా దర్శనం చేయాలి. ఆ లింగం చాలా చిత్రంగా ఉంటుంది. అటువంటి స్ఫటికలింగం మరొకటి శ్రీకాళహస్తిలో ఉంది. కానీ అక్కడ విన్యాసాలేవీ కనపడవు. దాని వెనకాల ఒక లైటు వెలుగుతూ ఉంటుంది. కానీ రామేశ్వరంలోని స్ఫటికలింగం అలా కాదు. తెల్లవారుజామున ఆ శివలింగమునకు అర్చకులు పూజ చేస్తారు. అలా మంత్రములు చదువుతూ పూజ చేస్తున్నప్పుడు ఒక ఎర్రని పువ్వు తెచ్చి ఆ స్ఫటికలింగం ముందర పెడితే మొత్తం ఆ శివలింగం అంతా ఎర్రగా మారిపోతుంది. ఆ పువ్వును తీసేస్తే మరలా మీకు తెల్లటి లింగం కనపడుతుంది. అది స్ఫటికలింగ దర్శనం చేయవలసిన విధానం. అనగా నిర్గుణమైన పరబ్రహ్మము శుద్ధ సత్వంతో ఉంటాడు. ఆయన యందు లోకము ప్రకాశిస్తూ ఉంటుంది. ఎవరైనా ఈ రామేశ్వర లింగం దగ్గరకు వెళ్ళి కాశీపట్టణంలో ఉన్న గంగను తీసుకువెళ్ళి ఆ రామేశ్వర లింగమును గంగాధారలతో అభిషేకిస్తే అలా అభిషేకం చేసినవాడు కైలాసమును చేరుకుంటున్నాడు. గంగా అనగా జ్ఞానము. కాశీగంగతో అభిషేకం చేయడం వలన ఉన్నది ఒకటే పదార్థం అన్న ఎరుక లోపల బాగా నిలబడాలి. ఇది నిలబడడం రామేశ్వర దర్శనం. అది చేసినవాడు సంసార సముద్రమును దాటి ఈశ్వరుని పొందుతున్నాడు. కాబట్టి అటువంటి స్థితిని పొందడానికి పరమ యోగ్యమైన క్షేత్రము రామేశ్వర క్షేత్రము. ఇక్కడ ఒక విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. కాశీ వెడతానని సంకల్పం చేసి వెళ్ళకపోతే ఆర్తి పొందితే కాశీ వెళ్ళిన పుణ్యం ఇవ్వబడుతుంది. కానీ రామేశ్వరం వెడతానని సంకల్పం చేసి వెళ్ళకపోతే మహాపాపమును ఖాతాలో వేస్తారు. కాబట్టి రామేశ్వరం వెడదాము అనుకున్నాను అని అనకూడదు. ఈశ్వరుడు నన్ను రామేశ్వరం తీసుకువెళ్ళాలని ప్రార్థిస్తున్నాను అని అనాలి. ఆ బాధ్యతను ఆయన మీద పెట్టేయాలి. అప్పుడు ఆయనే మిమ్మల్ని రామేశ్వరం తీసుకువెడతాడు. ఓం శివాయ నమః. సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు.